ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 2 ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు జరిగేది ఇదే. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు ఏం జరగబోతుందో, ఎటువంటి సంఘటనలు మీరు చూడబోతున్నారో, అలాగే ఈ రోజు దినఫలాల్లో అనుకూల ప్రతికూల ఫలితాలు ఏమిటో, ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటో పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి వ్యక్తులుగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు కూడా అధిక ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలమైన వీరి యొక్క భావాల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఫిబ్రవరి 2 వీరి యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూసుకుంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో విఫలమవుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది. అది మీ యొక్క కెరియర్కి సంబంధించిన సమస్య కావచ్చు, కుటుంబ జీవితానికి కావచ్చు, వ్యాపార జీవితానికి కావచ్చు. ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం అయితే ఆలోచన వస్తుంది. మనం చూస్తూ ఉంటాం, ఎన్నోసార్లు ఒక విషయం గురించి ఆలోచిస్తాం, కానీ ఆలోచన మనకి రాదు. ఒకేసారి అకస్మాత్తుగా ఏదైనా ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన విధానం వల్ల మీకు అయితే ఈరోజు ఆ సమస్య పరిష్కరించబడిపోతుంది. ఆ సమస్య పరిష్కారం అయినప్పుడు మీరైతే చాలా సంతోషపడతారు. దానికి సంబంధించిన చక్కటి ప్రణాళిక అనేది మీరు మైండ్లో రూపొందించుకుంటూ ఉంటారు. మీ యొక్క మైండ్లోకి ఆలోచన రావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ సజెషన్ ఇవ్వచ్చు. అనుకోకుండా ఊహించని విధంగా వారి మాటల్లో మీకు ఈ యొక్క ఆలోచన అనేది స్ఫురిస్తుంది. ఏదో ఒక సంఘటన ద్వారా ఇలా మీకు జరిగి ఉంటుంది. తులారాశి వ్యక్తులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి కారణంగా మీరు నీరసం, తలనొప్పితో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ తోటి ఉద్యోగస్తుల్లో మీరు ఒకళ్ళు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా పని విషయంలో ఇదివరకు పొరపాట్లు చేసి ఉన్నట్లయితే ఆ పొరపాటును హైలైట్గా చేసి 10 మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి, పై అధికారుల దగ్గరికి ఈ యొక్క విషయాన్ని తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఇది మిమ్మల్ని మానసికంగా ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. ఈ కారణంగా మిమ్మల్ని అధికారులు కూడా ఒక మాట అనే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరైతే తులారాశి వ్యక్తులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ మధ్య కాలంలో మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మంచి రిజల్ట్స్ అనేవి మీకు దక్కబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు, నూతన పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు, రాజకీయ పరంగా ఎదగాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయంగా స్ఫురిస్తుంది. విద్యార్థులకి చక్కటి ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. జీవితంలోనూ అలాగే కుటుంబ బంధాల్లోనూ చిన్న చిన్న పొరపాట్లు, అలాగే ఆరోగ్య సంబంధానికి సంబంధించినవి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కానీ అనారోగ్య బారిన పడకుండా ఉండటానికి మీరైతే చక్కటి ఆరోగ్య ప్రణాళికలను పాటించవలసి ఉంటుంది. మీరు చేయవలసిన దేవతారాధ పరిహారాలు ఏమిటంటే కనుక హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకైతే శుభకరమైన ఫలితాలు దక్కుతాయి. అలాగే శివారాధన మీకు మేలు కలిగిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.